అందరికీ నమస్కారం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలంలోని జంబుగుంపల రైతు భరోసా కేంద్రంలో విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ విహెచ్ఏగా పనిచేస్తున్న ప్రవీణ్ రాయితీ విత్తనాలు విక్రయించిన రూపాయలు 11 లక్షల సొమ్ముతో పరారయ్యాడు. ఈ విషయం శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వ్యవసాయ ఉద్యాన శాఖల అధికారుల వివరాల మేరకు రైతు భరోసా కేంద్రానికి అతనిని ఇన్ఛార్జిగా నియమించి రాయితీ విత్తనాలు పంపిణీ చేయించారు. గత 10 రోజుల నుంచి కార్యాలయం తెరవకపోవడంతో రైతులు విషయాన్ని మండల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు విచారణ చేపట్టారు. మండలానికి ఖరీఫ్ రాయితీ విత్తనాలు 306 క్వింటాళ్ల రాగా వాటిని విహెచ్ఏ రైతులకు పంపిణీ చేశారు. అందుకు సంబంధించి రూపాయలు 17,13,425 నగదును ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. అందులో 5.90 లక్షలు మాత్రమే చెల్లించాడు. మిగిలిన సొమ్ము కట్టలేదు. వారం రోజులుగా అతడు అందుబాటులోకి రాకపోవడంతో, ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చిందని ఆ శాఖ అధికారులు తెలిపారు. కుందుర్పి పోలీసులకు సమాచారం తెలిపామన్నారు. ఈ విషయమై జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఫిరోజ్ ఖాన్ను వివరణ కోరగా అతడి వివరాలు సేకరిస్తున్నాం, 2 రోజుల్లో నోటీస్ జారీ చేసి జేసీ గారి దృష్టికి తీసుకెళ్తామని, సదరు ఉద్యోగిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వివరించారు. అందరికీ నమస్కారం. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరొక్కసారి అందరికీ నమస్కారం. సర్వే జనో సుఖినో భవంతు.